దిక్కుని ఏలే అష్టదిక్పాలకును భీతి కోల్పగా చుక్కల వెలుగు చిక్కటి చీకటి యావైంచగా ప్రళయకాలమున పకపకమంటే కాలని త్రినేతరుడిని ప్రజల ద్వారా దహించి వేయగా అవతరించిన ఉత్కృష్ట దూడున్న స్వరూపం ఇది. డంకారి నాదం నడుమును చేసిన పరము తరపున విష్ణవ నివేశమును పట్టి నిన్ను వదలని నీ మృత్యు కోషణను నీ ఆత్మ పోక్తలను మృత్యు నమస్కారం. ఈరోజు శుక్రవారం 9/8/1989 ఆకాశవాణి తలుపులు తెరవబడ్డాయి. పునః ప్రసారాలు నేటితో మొదలు. ఈ భూమి కన్నా అద్భుతానికి ఇది పునర్జన్మ. దిక్కులు పికటిలే శబ్దాలతో ఘన గాంభీర్య స్వాగతం. అచంచల ఆకాశం మేఘాల గొడుగు పట్టిన వేళ అద్వితీయ అకాలాగమనం. ఉసూరుమనే వాయువు ఆయువై ఉయ్యాల పాట పాడుతుంటే ప్రగాఢ నిద్ర నుంచి పైకి లేచిన ప్రకృతి విలయానికి ప్రత్యేక ఆహ్వానం. నా ఈ రాక ఈశ్వరేచ్ఛ, బంధించిన ప్రళయానికి స్వేచ్ఛ. ఇది విధిలిఖితం. కరెక్టేనండి. క్వశ్చన్ అంటే he doesn't know Telugu. Sir, we can speak in English, sir. All the best. You say all the best and give it to me, sir. That's enough. ఆల్ ది బెస్ట్ కూడా సగం సగంగా వచ్చింది. సీజీలో వేసుకుందాం దాన్ని కూడా మనం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్ట్ డైరెక్టర్ శివ కామేష్ గారు. హాయ్ సార్ అందరికీ. సార్ నాకు ఈ అవకాశం ఇచ్చిన సాహో గారికి, డైరెక్టర్ గారికి, హీరో గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్గ్రౌండ్లో వీళ్ళు అమేజింగ్ వర్క్ చేస్తారండి, కానీ ఫ్రంట్ గ్రౌండ్కి వచ్చి ఆడమంటేనే కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. బట్ ఎస్, యూ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ సార్. చూసిన ఉందో. అండ్ నా ఐ రిక్వెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ మనీషా విల్ స్పీక్. Sahu Garki and Kaushiki, thank you very much for giving me this opportunity. Technical కొంచెం కొత్తగా ట్రై చేసాం. Please watch the film. Thank you very much. ఎడిటర్ నిరంజన్ గారు, స్మైల్ చేస్తూ మైక్ తీసుకున్న మొట్టమొదటి ఎడిటర్ అండి మీరు, వద్దు అనకుండా. అందరికీ నమస్కారం. కిష్కిందాపురి సెప్టెంబర్ 12 వస్తుంది. లైక్ ఎవ్రీ టీమ్, ఎవ్రీ డిపార్ట్మెంట్ చాలా హార్డ్ వర్క్ చేసి మూవీ చేశారు. అండ్ కౌశిక్ గారితో ఫస్ట్ మూవీ, ఫస్ట్ జర్నీ. ఇట్స్ బీన్ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్. And thank you Kaushik garu, and thank you Sai Srinivas sir, thank you Sawa sir, thank you everyone, thank you all. థ్యాంక్ యూ నిరంజన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ థింక్ మీరు స్టేషనరీకి వెళ్ళి పెన్స్ అడిగితే లేవని చెప్తున్నారండి, ఎందుకంటే పూర్ణాచారి గారు ఆల్రెడీ కొనేస్తున్నారు కాబట్టి. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో పాటలు రాయడానికి అయిపోతుంది అనమాట. సో ఎస్, ఇప్పుడు లిరిసిస్ట్ పూర్ణాచారి గారు మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ అండి. ట్రైలర్ నచ్చింది అందరికీ? ప్లీజ్ ఒకసారి ట్రైలర్ నచ్చిందా? సో 12th అందరం కలుస్తున్నాం కదా థియేటర్లో. ప్లీజ్ గివ్ మీ ప్రామిస్. ఎందుకంటే నేను అక్కడ లాస్ట్లో 2 సార్లు చూస్తున్నప్పుడు 2 సార్లు నాకు గూస్ బంప్స్ వచ్చాయి. అంటే ఎగ్జాజరేట్ చేసి చెప్పడం కాదు, నిజంగా ఐ ఫీల్ ద ఆరా. సో ఈ సినిమాలో నేను 2 పాటలు రాశానండి. ఇంతసేపు మీరు అందరూ ఉండిపోవే నాతోనే. సో ఇంత పెద్ద క్యాన్వాస్లో అంత చిన్న ఒక లవబుల్ మూమెంట్ క్రియేట్ చేసి నాతో ఆ పాట రాయించినందుకు కౌశిక్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నాతో మంచి పాట రాయించారు. అలాగే చేతన్, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేస్తానండి. మ్యామ్, ప్రేమం సినిమా మీరు లాంచ్ అయ్యారు కదా, అగరొత్తుల కురుడే వలగా ఐ వాజ్ రిటర్న్ దట్ సాంగ్. సో అదే ఇన్స్పిరేషన్తో ఇందులో చుక్కలకు చుట్టానివా, మొగులకు సంద్రానివా, నింగి నెలదారే వేసే వర్షానివా, వర్ణానివా అని రాశాను. సో అక్కడ అగరొత్తుల కురుడు ఎలా వర్కౌట్ అయిందో ఇక్కడ చుక్కలకు చుట్టాని అంటే ఒక క్యారెక్టర్ చూసినప్పుడు మనం ఇన్స్పైర్ అవుతాము కొన్నిసార్లు. ఒక చుక్కలకు చుట్టాని అంటే అంత బ్యూటిఫుల్గా ఉంటారు కాబట్టి ఆ ఉపమానం వాటి నేను అనుపమ గారిని ఇది చేసే అంటే ఎక్స్ప్రెస్ చేశాను నా ఫీలింగ్ని. సో ఆ పాటలో ఇద్దరు సాయి శ్రీనివాస్ గారు అండ్ అనుపమ గారు టెరిఫిక్గా పర్ఫామ్ చేశారు. సో హ్యాపీ ఫర్ దట్. మా ప్రొడ్యూసర్ సావు గారికి, అర్చన గారికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా కనిష్కకి అండ్
టీం అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. సో 12th మనందరం ఈ సినిమా చూసి పెద్ద హిట్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ మిగతా మీడియా వారికి అలాగే యాంకర్ గీతాకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ పూర్ణాచారి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చైతన్య భరద్వాజ్ గారు మాట్లాడతారు. ఆయన పాటలు కూడా అలానే లిరిక్ లో వచ్చినట్టే ఉండిపోతాయి ఇప్పుడు మనతోనే. సో ఎస్, అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంత టైం పెట్టుకొని ఇక్కడికి ఈవెంట్కి వచ్చి వాచ్ చేసినందుకు. ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. అండ్ ఆన్లైన్లో వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, లైవ్ చూస్తున్న వాళ్ళకి, అండ్ ట్రైలర్ తర్వాత ఆల్రెడీ లాంచ్ అయింది. సో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. చాలా కొత్తగా ట్రై చేసిన అటెంప్ట్. ప్రతి మ్యూజిషియన్కి ఒక కొత్త జానర్ టచ్ చేయాలని ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ఆపర్చునిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంత నమ్మి నేను ఇంతవరకు ముందు చేసిన కపుల్ ఆఫ్ మూవీస్ అని ఒక్కొక్క మూవీ ఒక్కొక్క స్పెసిఫిక్ జానర్లో ఉండేది. సో ఇంత నమ్మకంతో ఒక రెస్పాన్సిబుల్గా ఇంత గ్రాండియర్ స్కేల్లో ఇంత ప్రొడక్షన్ వాల్యూస్ ఇంత ఎక్స్ట్రాడినరీ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యానర్ షైన్ స్క్రీన్స్లో ఇంత నమ్మినందుకు సాహు గారికి, అర్చన గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుండి ఇప్పుడు నాకు తను చాలా బాగా క్లోజ్. మేము వాళ్ళిద్దరూ దీనికి చాలా సపోర్టివ్గా నిలిచారు, లిరిక్స్ అంతా బాగా రావడానికి. అండ్ పాట లాంచ్ అయింది, వినని వాళ్ళు వినండి, డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు అండ్ అనుపమ గారు, మీ ఇద్దరు కాంబినేషన్ చాలా, అసలు నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అసలు స్కోర్ చేసినప్పుడు చాలా హై మూమెంట్స్ ఉన్నాయి సినిమా అంతా. అసలు డెఫినెట్లీ ఎక్స్ట్రాడినరీ సపోర్ట్. అసలు మీ అందరూ విజువల్ అంటే ఎప్పుడైనా యాక్టర్స్ నుండి ఎవ్రీ క్రాఫ్ట్ చాలా ఇంపార్టెంట్. మ్యూజిక్కి చాలా సపోర్టివ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ ఫర్ ద సపోర్ట్. డెఫినెట్లీ మీ అందరూ సినిమా చూడండి, చాలా హై మూమెంట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకా రాబోతున్న కంటెంట్ కూడా ప్రీ రిలీజ్ అప్పుడు కానీ అవన్నీ ఇంకా డెఫినెట్లీ నేను చాలా హ్యాపీ మూమెంట్ షేర్ చేసుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వేర్ చేసినందుకు థ్యాంక్ యూ. నా స్పీచ్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మన చాలా కాంబినేషన్, అసలు చాలా మూవీస్కి మీరు చేశారు యాంకర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్, చైతన్య భరద్వాజ్ గారు ఏదైతే చెప్పారో చాలా మూవీస్కి చేశాను. అండ్ షైన్ స్క్రీన్స్ కూడా అంటే మొదలుపెట్టిన దగ్గర నుంచి చేస్తూనే ఉన్నాను. చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక ప్రతిష్టాత్మకమైన బ్యానర్గా ఆ బ్యానర్ గురించి చెప్పేటప్పుడు ఆయన చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటారు, కానీ ఆయన తీసుకొచ్చే సినిమాలు చాలా మాట్లాడుతూ ఉంటాయి. అండ్ ఈ కెరియర్ స్పాన్లో మెగా ప్రొడ్యూసర్గా మారారు అనమాట. ఫస్ట్ కంగ్రాచులేషన్ సాహు గారు ఫర్ దాట్. అండ్ ట్రైలర్ అమేజింగ్గా ఉంది, కిష్కిందపూరిది. సో ఓవర్ టు యూ సార్. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మాకు ఎలా ట్రైలర్ అయితే చూసి ఎక్సైట్ అయ్యాము, మీ అందరు కూడా అదే ఎక్సైట్మెంట్ షేర్ చేశారు. ప్రతిసారి నన్ను మీడియా వాళ్ళు డెఫినెట్గా ఈ కంటెంట్ వచ్చిన ఎంకరేజ్ చేస్తారన్నారు. ఇది కూడా, ఈ మూవీ కూడా డెఫినెట్గా మీ అంచనా తక్కువగానే ఉంటుంది. అండ్ మేము ఏదైతే నమ్మి సినిమా తీసామో, డైరెక్టర్ ఏదో కథ చెప్పాడో, సో మాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో రేపు పొద్దున అదే కాన్ఫిడెన్స్ సినిమా చూసినాక మీకు అనిపిస్తుంది. అండ్ ఈ సినిమాకి మా హీరో కానీ హీరోయిన్ కానీ అందరూ చాలా కష్టపడి చేశారు. డెఫినెట్లీ వాళ్ళ కష్టానికి కూడా ఇది మంచి గుర్తింపు సినిమా అవుతుందని ఆశిస్తున్నాను. సో మీ అందరి విషెస్ అండ్ లక్తో అండ్ మా కష్టంతో ఈ సినిమా వెళ్తున్న పెద్ద హిట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఖచ్చితంగా అండి. సో థ్యాంక్ యూ సాహు గారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే అందరూ ఆలోచిస్తూ ఉంటాం, కానీ డిఫరెంట్గా ఆలోచించిన వాళ్ళే స్పెషల్గా కనిపిస్తూ ఉంటారు కదా. సో అలా ఆయన రైటింగ్స్తో క్యాప్టివేట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఈసారి ఇంతగా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం అంటే దానికి కర్మ క్రియ డైరెక్టరే. సో కౌశిక్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. గుడ్ మార్నింగ్ అందరికీ. అండ్ ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో ఫస్ట్ ఈ కథ స్టార్ట్ అయింది, దరహాస్ అని మా కో రైటర్ ఉంటాడు, తను నేను ఒక రోజు కూర్చొని డిస్కస్ చేసుకుంటూ అలా స్టార్ట్ చేసాము. దెన్ మనీషా జాయిన్ అస్ స్క్రిప్ట్ అసోసియేట్. దెన్ రాస్తున్నప్పుడు బాలగణేష్ దాని తర్వాత యాక్షన్ స్క్రీన్ ప్లే చేశారు. సో ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ రోడ్ ది స్క్రిప్ట్. సో స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది అని అనుకున్న తర్వాత ఓకే దీనికి ఇప్పుడు ఓకే కథ బాగా వచ్చింది, దాన్ని నమ్మేవాళ్ళు కావాలి అనుకున్నప్పుడు నేను సాహు గారికి నరేట్ చేయడం జరిగింది. సాహు గారు కథ వినగానే సింగిల్ నరేషన్లో ఇమీడియట్గా ఆయనకి బాగా నచ్చి చేద్దామని అన్నారు. అట్ ద సేమ్ టైం ప్యారల్గా నేను బెల్లంకొండ శ్రీనివాస్ గారికి కథ చెప్పడం జరిగింది. సో ఆయన కథ వినగానే ఫస్ట్ టైం నరేషన్ వినగానే ఇమీడియట్లీ ఆయన కూడా ఓకే అన్నారు. సో ఆల్ ఆఫ్ అస్ వెంట్ అహెడ్ విత్ ద ఫిలిం. దెన్ ఓకే హీరోయిన్ ఎవరు, బికాస్ ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్, ఎవరు అని ఆలోచిస్తున్నప్పుడు దెన్ వి ఫైనల్లీ ఫౌండ్ అనుపమ గారు.
సో అనుపమ గారు కూడా వినంగానే తనకి నచ్చి ఆన్ బోర్డ్ అవగానే వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాస్ ఆల్రెడీ వాళ్ళిద్దరిది ఇంతకుముందు రాక్షసుడు అనే సినిమా మీకు అందరికీ తెలుసు, చాలా పెద్ద హిట్ అయింది. ఐఎమ్ 100% షూర్, నేను కంపేర్ చేయను, కానీ ఈ సినిమా ఖచ్చితంగా మీరు ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా దానికైతే తగ్గదు, అది నేను గ్యారంటీగా చెప్పగలుగుతా. సినిమా బాగా వచ్చిందని మేము అందరం నమ్ముతున్నాము. ట్రైలర్ నచ్చిందా? సినిమా ఇంకా నచ్చుతుంది డెఫినెట్లీ. యా, సో దీనికి నాకు సపోర్ట్ చేసిన మా టెక్నికల్ టీం అందరికీ అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, లక్ష్మణ్ గారికి, అండ్ కనిష్క గారు, క్రియేటివ్ హెడ్ కనిష్క గారికి, అండ్ చీఫ్ అసోసియేట్ భూషణ్, అండ్ ఆల్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, రామ్ సాయి, శాండీ, దర్హాస్, ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. రాహుల్, థ్యాంక్స్ అలాట్ ఆల్ ఆఫ్ యూ. రోహిత్, సో థ్యాంక్స్ అలాట్. ఎవరైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. అండ్ యా, దీనికి దెన్ సో సినిమా అంతా అయిపోయింది. దెన్ వీ వాంట్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ విజువల్ అనుకున్నప్పుడు డిఓపి ఎవరైనా ఆలోచిస్తున్నప్పుడు నాకు బేసిక్గా 2015 నుంచి చిన్మయ్ అనే అతను పరిచయం. చిన్మయ్ FTA ఫిల్మ్ కోర్స్ చేసి బయటకు వచ్చాడు. సో తను ఫెంటాస్టిక్ విజువల్స్ ఇచ్చాడు ఈ సినిమాకి. అండ్ యా, చిన్మయ్ విజువల్స్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. చేతన్స్ మ్యూజిక్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. నిన్న యాక్చువల్లీ మొన్న 2 days బ్యాక్ RR చూశాను, అతను కొట్టేశాడు చేతన్. ఇప్పుడు మీరు ఏదైతే ఫీల్ అయ్యారో దానికంటే డెఫినెట్లీ డబుల్ ట్రిపుల్ ఫీల్ అవుతారు సినిమా చూసేటప్పుడు. అండ్ యా, పాటలు రాసిన పూర్ణాచారి గారికి అండ్ విశ్వనాథ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ ఆర్ట్ డైరెక్టర్ కామేష్ గారు, థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ CG కుషన్ చిత్తకొట్టేశాడు. CG అసలు ఈ రోజుల్లో CG చాలా చాలా క్రూషియల్ అయిపోయింది. ప్రతి ఒక్కరి కింద వేసుకుంటున్నారు ఏమైనా CG అటు ఇటు అంటే. సో లక్కీలీ మాకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా కుషన్ చిప్పేశాడు CG. హి హస్ డన్ అ ఫెనామినల్ జాబ్. థ్యాంక్స్ అలాట్ కుషన్ బ్రో. అండ్ నిరంజన్ భాయ్ 2 hours 5 minutes అండి సినిమా. మీరు సినిమా చూసి అంటే ఏదో ఒకటి ఫీల్ అయ్యేలోపు సినిమా అయిపోద్ది, బాగుంది సూపర్ అనుకుని అదే ఫీల్లో బయటకు వచ్చేస్తారు. బేసిక్గా ఎక్కడ చిన్న ల్యాక్ కూడా స్కోప్ ఇవ్వడు. నిరంజన్ చాలా బాగా చేశాడు ఎడిట్. అండ్ దెన్ యా, ప్రొడక్షన్ డిజైనర్ మనీషా. సో నేను ఒకసారి డిస్కస్ చేసుకున్న తర్వాత సరే అసలు ఈ సినిమా ఎలా ఉండాలనుకున్నప్పుడు తను స్కూబిడూడు, హ్యారీ పాటర్ ఇలాంటి కైండ్ ఆఫ్ లుక్ అండ్ ఫీల్ ఇద్దాము అని చెప్పింది. సో వీఆర్ రియలీ ఇన్స్పైర్డ్ బై దట్. సో అది చేసి తను అదే ఎప్పుడైతే ఆ కైండ్ ఆఫ్ ఫీల్ కావాలి అనుకున్నామో దానికి ఎగ్జాక్ట్లీ అలానే కామేష్ గారు ఆర్ట్ డైరెక్షన్ ఇరగదీశారు. సో యా, ఐ మీన్ నేను ఇంతకంటే ఎక్కువ చెప్పడం కంటే ఐ థింక్ మీ సినిమా చూసాక మీకే అర్థమవుతుంది. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. మీ ఎవరు లేకుండా ఈ సినిమా ఇలా అయితే వచ్చేది కదా ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కౌశిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ September 12th సినిమా రిలీజ్ అవుతుంది. సో ఖచ్చితంగా చూడండి. మీతో పాటు ఇంకో 10 మందిని తీసుకెళ్ళండి. ఖచ్చితంగా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సో దెయ్యాల మీద మీకు కూడా చాలా క్యూరియాసిటీ ఉన్నట్టుంది, అందుకని సినిమాని తీస్తారు మీరైతే. ఎప్పుడైనా చూసారా దెయ్యాన్ని? నేను ఎప్పుడైనా దయ్యాన్ని చూసుంటే మీరు ఇప్పుడు నన్ను చూసేవాళ్ళు. మూర్తి గారు వెంటనే ఎదురుగానే ఉందన్నారు కదా మూర్తి గారు మీరు. ఓకే, సో థ్యాంక్ యూ కౌశిక్ గారు. ఇంటర్వ్యూస్ లో తెలుసుకుందాం మనం మీ దయ్యాలు ఆ రిలేషన్షిప్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ద బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వరన్ గారు లాస్ట్ షాట్ అసలు బ్యూటిఫుల్. ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి అండి? చాలా స్పాంటేనియస్ గా మీరు మీకు మామూలుగా కాదు అసలు. చూసారా, రెడ్ అండ్ బ్లాక్ ఎలా నా కాంప్లిమెంట్ ఆవిడ ఏదో చేస్తూ ఉంటే మీరు చేయనివ్వలేదు తెలుసా ఇప్పుడు. ఊరికే అందుకే ఆ పని ఉంటా. కౌశిక్ గారు, అనుపమ గారు ప్లీజ్ గో హెడ్. అందరికీ నమస్కారం. ఐ హోప్ మీ అందరికీ ట్రైలర్ నచ్చింది అనుకుంటున్నాను. నాకు చాలా ఇష్టం ఉన్న జాన్రా హారర్ ఫిల్మ్స్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నేను 3-4 years ఉన్నప్పటి నుంచి ఐ స్టార్టెడ్ వాచింగ్ హారర్ ఫిల్మ్స్. సో ఇన్ ఇయర్స్లో ఐ నెవర్ గాట్ అన్ ఆపర్చునిటీ. లైక్ ఇంకా ముందు స్టోరీస్ వచ్చాయి, బికాజ్ నా జుట్టు ఇవన్నీ చూసేమో తెలియదు, కానీ హారర్ మూవీస్ అయితే వచ్చాయి. కానీ ఈ సినిమా మాత్రం కౌశిక్ నాకు వచ్చి చెప్పిన వెంటనే నాకు చాలా నచ్చింది. అండ్ టు బి వెరీ వెరీ ఆనెస్ట్, చెప్పిన సగం విషయాలు నాకు అర్థం కాలేదు, కానీ ఆ ఫ్లో అయితే చాలా బాగుంది. అది మీకు నేను ఇప్పుడు చెప్తే అర్థం కాదు, సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. కుదిరితే ఒక డిక్షనరీ తీసుకెళ్ళండి, అది హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను. బట్ కౌశిక్, ఇట్ వాజ్ రియలీ 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 నైస్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఇట్లాంటి ఒక క్యారెక్టర్ మీరు చెప్పినట్టు ఆ లాస్ట్ షాట్లో అసలు నాకు ఏం చెప్పాలో తెలియదు. అలా నన్ను ఇమాజిన్ చేసుకుని నాకు అలాంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇట్ వాస్ సో మచ్ ఫన్ వర్కింగ్ విత్ కౌశిక్. ఎందుకంటే ఈ సమ్మన్ విత్ లాట్ ఆఫ్ క్లారిటీ. అంటే స్క్రిప్ట్లో ఏముందో అదే ఉంది సినిమాలో, లైక్ మేబీ బెటర్ దెన్ దాట్.
బట్ అది ఏం కావాలన్నది చాలా క్లారిటీ ఉన్న ఒక మనిషి. అండ్ ఇంకా నన్ను ఇంతలా డబ్బింగ్ స్టూడియోలో టార్చర్ చేసిన వేరే తెలుగు డైరెక్టర్ అయితే వేరే ఇక్కడ. సో ఈస్ టార్చర్డ్ మీ సో మచ్ ఇన్ ద డబ్బింగ్ స్టూడియో, బట్ ఐ రియలీ హోప్ ద అవుట్పుట్ ఇస్ రియలీ గుడ్. అండ్ సాహు గారితో నేను ముందు ఒక ఫిల్మ్ చేశాను, మళ్ళీ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ యూ. ఇట్స్ ఆల్వేస్ నైస్ టు వర్క్ అండర్ దిస్ ప్రొడక్షన్ హౌస్, అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ అగైన్. And Sai to Rakshasudu, we have done a really good film, and అది చాలా ఒక memorable అయిన film, and years later we are doing something not similar but like of that level, better than that, he's saying. So I'm really happy, and to the entire team, each single person, every single person here is very important for the film. ఎందుకంటే ఇది హారర్ ఫిల్మ్ కాబట్టి సీజీ కావచ్చు, ద ప్రొడక్షన్ డిజైన్ కావచ్చు, ద కలరింగ్, ద సినిమాటోగ్రఫీ, ఎవ్రీథింగ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఫిల్మ్. సో మామూలుగా ఒక ఫిల్మ్కి హీరోయిన్ ఎంత ఇంపార్టెంటో ఈ సినిమాకి ఎవ్రీ సింగిల్ పర్సన్ ఇస్ దాట్ ఇంపార్టెంట్ ఇస్ వాట్ ఐ ఫీల్. సో థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్. అండ్ ఈ సినిమా సెప్టెంబర్ 12th రిలీజ్ అవబోతుంది, అండ్ ఐ రియలీ హోప్ మీరు అందరూ థియేటర్కి వచ్చి చూస్తారు అని. అండ్ ఆబ్వియస్లీ ఇట్స్ లైక్ అ థియేటర్ ఎక్స్పీరియన్స్. మీరు ట్రైలర్ చూసినప్పుడే మీకు అర్థమై ఉంటుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ us. థ్యాంక్ యూ అనుపమ గారు. మిమ్మల్ని ఇలానే బ్యాక్ టు బ్యాక్ కలవాలని, మీరు ఇలానే బ్యాక్ టు బ్యాక్ సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ సూపర్ ఎనర్జెటిక్, సూపర్ ప్యాషనేట్. సినిమాని ప్రేమించే అభిమానులందరికీ థ్యాంక్ యూ అండి. మమ్మల్ని వచ్చి సపోర్ట్ చేసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎలా ఉంది ట్రైలర్? అలానే మీడియా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చి మా సినిమాని ఇంత సపోర్ట్ చేసి మా అందరిని ఎంకరేజ్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే ఈ సినిమా అయినా ఏ సినిమా అయినా మీ అందరికీ చేరాలంటే మాకు మీడియా వాళ్ళే అనమాట. సో వాళ్ళు వచ్చి మా సినిమాకు సపోర్ట్ చేసి ఈ సినిమాని వాళ్ళ భుజం మీద వేసుకొని ఈ సినిమా సపోర్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. బట్ ఇంకా మీరు సపోర్ట్ చేసి ఈ సినిమాని ముందు తీసుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే మీ వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నేను ఈ సినిమా చేశాను. ఎందుకంటే కిష్కిందపూరి క్రిటిక్స్ నుంచి, మీడియా వారి దగ్గర నుంచి, ఆడియన్స్ నుంచి అందరికి ఒక మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనం చాలామంది అనుకుంటాం కదా జనాలు థియేటర్కి రావట్లేదు అని. మంచి సినిమా ఉంటే తప్పకుండా జనం థియేటర్కి వస్తాను, అది నేను నమ్ముతాను. అండ్ మా కిష్కిందపూరి అలాంటి సినిమా అండ్ మీకు ఒక మంచి థియేటర్కల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం. అండ్ ఈ సినిమాకి మా హోల్ టీమ్ అండి మీ అందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి చాలా చాలా కష్టపడ్డారు. అండ్ ముఖ్యంగా మా డైరెక్టర్ ఒక మంచి కథ చేసుకున్నారు. ఆ కథ మీకు ఎంత అంటే మీకు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్లా అనిపిస్తుంది. మీరు సినిమా చూసిన ప్రతి ఫ్రేమ్లో కూడా మీరు డివైడ్ అవ్వడానికే లేదు. ఈ సినిమాలో కనుక మీరు ఈ సినిమా చూస్తున్నప్పుడు మీరు కనుక ఫోన్ వాడితే మీరు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్గా ఫీల్ అవుతారు. ఫోన్ కూడా పట్టిన టైం ఉండదు, అంత టెన్షన్ తోటి అంత ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్లా ఉంటుంది. దానికి అంత మంచి కథ రాసినందుకు ఆయనకి అంత కష్టపడి సినిమా తీసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే ఆయనకి సపోర్ట్ చేసిన మా డిఓపి చిన్మయ్ గారికి, మా ఆర్ట్ డైరెక్టర్ కామేష్ గారికి, మనీషా గారికి, అలానే మా ఎడిటర్ నిరంజన్ గారికి, మా మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ గారు. ఈ సినిమాతో ఆయన నెక్స్ట్ లెవెల్కి వెళ్తారండి. చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఎందుకంటే ఈ కథకి మ్యూజిక్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ సినిమాకి చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అండ్ అలానే ఈ సినిమా విఎఫ్ఎక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కుశల్ గారు చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు ఈ సినిమా. సో ఈ సినిమా మీ అందరికీ, మీరు సినిమా చూస్తున్న 2 hours 10 minutes ఒక థ్రిల్గా ఫీల్ అవుతారు. దానికోసం మా హోల్ టీం ఎంతో కష్టపడి ఇష్టపడి చాలా హోప్స్ తోటి సినిమా చేసాం. మీ అందరూ సపోర్ట్ చేయాలని ఈ సినిమాని, లవ్ యూ మోర్ బ్రదర్. సో ఈ సినిమాని సపోర్ట్ చేసి ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఇవన్నీ అవ్వాలంటే ఒకళ్ళే కారణం అండి, ప్రొడ్యూసర్ గారు. సాహు గారి సినిమాని మాకు మీకు సాహు గారి ప్యాషన్ ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. మా హోల్ టీమ్ని ఇంత బాగా సపోర్ట్ చేసి మమ్మల్ని అందరినీ ఇంత ఎంకరేజ్ చేసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా సాహు గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. మీలాంటి ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ ఇంకెంతో మంది రావాలి సార్. అప్పుడే ఇండస్ట్రీకి 10 మంచి సినిమాలు వస్తాయి, ఇంకో 10 మంచి కంటెంట్లు వస్తాయి. కొత్త జానర్లు చేయడం అంటే మాకు చేయాలంటుంది నేను యాక్టర్, కానీ దానికి సపోర్ట్ చేసే ప్రొడ్యూసర్ ఉండాలి. అంత బాగా మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేసి ఇంత మంచి సినిమా మాకు ఇచ్చినందుకు నిజంగా సాహు గారికి, అర్చన గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. అండ్ ఆయన టీంకి కనిష్క గారికి, లక్ష్మణ్ గారికి, అలానే ఈ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ సెప్టెంబర్ 12న ఈ సినిమా కద్దరిల్లిపోతే
ఈసారి నన్ను నమ్మండి, ఇంక ఈసారి సినిమాని మాట నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఈసారి సినిమాలో మాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మనస్ఫూర్తి థ్యాంక్ యూ. September 12th ఎలాగో మేము కిష్కి కపూరి చూడబోతున్నాం. శుక్రవారం 9/8/1989 ఆకాశవాణి తలుపులు తెరవబడ్డాయి. పునః ప్రసారాలు నేటితో మొదలు. ఈ భూమి కన్నా అద్భుతానికి ఇది పునర్జన్మ. దిక్కులు పికటిలే శబ్దాలతో ఘన గంభీర స్వాగతం. అచంచల ఆకాశం మేఘాల గొడుగు పట్టిన వేళ అద్వితీయ అకాలాగమనం. ఉసూరుమనే వాయువు ఆయువై ఉయ్యాల పాట పాడుతుంటే ప్రగాఢ నిద్ర నుంచి పైకి లేచిన ప్రకృతి విలయానికి ప్రత్యేక ఆహ్వానం. నా ఈ రాక ఈశ్వరేచ్ఛ, బంధించిన ప్రళయానికి స్వేచ్ఛ, ఇది విధి లిఖితం. అటాచ్మెంట్ ఏంటంటే నా చిన్నప్పుడు, అంటే ఐ కమ్ ఫ్రమ్ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో చిన్నప్పుడు ప్రసాద్ అంటే చాలా, అంటే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. నేను ఎప్పుడు అన్ని సినిమాలు ఇంటి దగ్గరలో ఉన్న నార్మల్ థియేటర్స్లోనే చూసేవాడిని. సో ప్రసాద్కి వెళ్ళడం అనేది చాలా అదొక కోరిక. ఎప్పుడు అలా అనుకుంటూ ఉండేవాడిని. ఒకరోజు మా నాన్న ఫైనల్గా అపరిచితుడు అనే సినిమాకి నాకు టికెట్స్ తీసుకొచ్చి సర్ప్రైజ్ చేశారు, ప్రసాద్స్లో సినిమా చూపిస్తా అని చెప్పి. ప్రసాద్స్లో చూపించడం సినిమా అనేది నాకు అదొక సెలబ్రేషన్ అనమాట. సో నేను ఫస్ట్ టైం ప్రసాద్ మల్టీప్లెక్స్లో చూసిన సినిమా అపరిచితుడు. అన్ని రోజులు కోరుకుని అక్కడ సినిమా చూసిన నేను ఈరోజు రావు గారి వల్ల, హీరో గారి వల్ల, హీరోయిన్ గారి వల్ల, అందరి వల్ల ప్రసాద్స్లో మన సినిమా ఈవెంట్ చేస్తున్నాము. సో యా, ఇది డెఫినెట్లీ ఒక వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. అండ్ యా, అండ్ వన్ మోర్ మేజర్ థింగ్ ఏంటంటే, మేము చాలా అనుకుంటామండి, చాలా రాయొచ్చు, చాలా అనుకోవచ్చు. కాకపోతే మేము అనుకున్న ప్రతిదీ ఆన్ స్క్రీన్ రావాలంటే ఏ ఒక్క రోజు కూడా అడిగిన దానికి నో చెప్పకుండా అడిగిన ప్రతిదీ మాకు సెట్కి వచ్చేది. దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ సావు గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రమోషన్స్కి మీరు వేసిన సెట్ మీరు అందరూ చూసారు. యాక్చువల్లీ ప్రమోషన్స్కే అంత లెవెల్లో ఆయన సపోర్ట్ చేశారంటే సినిమాకి ఇంకెంత సపోర్ట్ చేసి ఉంటారో యూ కెన్ ఇమాజిన్. సో థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ కౌశిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మా డైరెక్టర్ పర్మిషన్ ఇస్తే చెప్పగలుగుతారు. అయిపోతారు భయం మాకు. జరుగుతుంది. ఒక చిన్నది ఎడిట్ చేయమంటున్నారు అంతే. యా, దిక్కుని ఏలే అష్టదిక్పాలకును భీతి కోల్పగా, చుక్కల వెలుగు చిక్కటి చీకటి యావైంచగా, ప్రళయ కాలమున పగపగమంటే కాలనేత్ర త్రినేత్ర రుద్రుని ప్రజల ద్వారా దహించి వేయగా అవతరించిన ఉత్కృష్ట దూర్దుండ స్వరూపం ఇది. డంకానినాదం నడుమును చేయించక పరమ తరపున వైష్ణవ నీవేశాలను పట్టి నిన్ను వదలని నీ మృత్యు కోషణను, నీ ఆత్మ పోక్తలను మృత్యు ఆయన మధ్యలో ఆపింది ఎడిట్ చేయమన్నారు డైరెక్టర్ గారు, అందుకని అది ఎడిట్ చేశారు. అది ఏంటి అదే సినిమా. అదే. సో అది మీరు సినిమాలో September 12th చూడండి. అండ్ దట్స్ అమేజింగ్ అసలు. వావ్ వావ్. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు పెద్ద సినిమాలు కావచ్చు, చిన్న సినిమాలు కావచ్చు, ఏదో కొన్ని మీతో అన్ని పడ్డాయి. మరి మీ గిల్డ్ ఏం చేస్తున్నట్టు, మీరేం చేస్తున్నట్టు? మేము ఐక్యం కాబట్టి కలిసి వస్తాం కదండి. అంటే మీతో డేట్ ఖాళీ వదిలేస్తారా? అది నన్ను అడగకూడదు, నేను ముందు డేట్ వేసాను. నా మీద వచ్చినా అడగాల క్వశ్చన్ మీరు. అంటే మీరు అడగాలి కదా. అదే అండి, నాకన్నా మీరు అడగచ్చు కదా. మీరే కదా అడగాలి, మీరు కదా ప్రశ్నించాలి. నన్ను అడిగితే నేను చెప్పేవాను, అడగనప్పుడు డేట్ వేసినా నేను అడిగేది ఏముంటుంది ఇక. కానీ సఫరాలు మీరే కదా. ఎందుకు హెల్త్ తెలుస్తుంది, సఫర్ ఎవరికి తెలుస్తుంది. కానీ ఇది సరే, మీరు జోక్గా తీసుకున్నా, లైట్గా తీసుకున్నా, టర్న్ అయితే కరెక్ట్ కాదు కదా. డెఫినెట్గా కరెక్ట్ కాదు సార్. డెఫినెట్గా అందరూ ప్లాన్ చేసుకుంటే అది అందరికీ మంచిదే. ఎండ్ ఆఫ్ ద డే ప్రతి సినిమా ఆడాలి. ఆ గ్యాప్ ఉండడం అనేది సరే గుడ్ ట్రెండ్ ఓన్లీ. మనం అందరం ఓ సినిమా 1 వీక్ అలా వేసుకుంటేనే మంచిది. బట్ సర్కమ్స్టాన్సెస్ మరి వల్ల అలా చేయాల్సి వస్తుంది వాళ్ళకి. సావు అదే ఆ డేట్ గురించేనండి. బేసిక్గా మీరు అన్నట్టు 12th ముందు మీరు వేశారు. బట్ ఒక 1 డే ముందు, 2 days ముందు 13th అని ఒక పోస్టర్ కనిపించింది మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి. సో 1 day 13th అనేసి మళ్ళీ 12th అని పూజ చేస్తాం. సో 1 day డేట్ కన్ఫ్యూజన్ ఏంటి సార్?
అదేం లేదండి, మా వాళ్ళు ఊరికే కూర్చొని జస్ట్ డిస్కస్ చేస్తూ ఉన్నాము. అది బై మిస్టేక్ వాళ్ళు వేసారనమాట. మేము కన్ఫర్మ్ చేయలేదు. మా డిజిటల్ టీం వాళ్ళు ఏదో సౌండ్ చేయండి అంటే ఏదో సౌండ్ వస్తుందని చేసినట్టున్నారు. ఓకే సార్. అండ్ కృష్ణపూడి ట్రైలర్ బాగుంది, ఆల్ ది బెస్ట్. అండ్ మన శంకర్ వరప్రసాద్ గారు షూటింగ్ కంప్లీట్ అయింది సార్, ఎంతవరకు వచ్చింది? వెంకటేష్ గారు ఎప్పుడు జాయిన్ అవుతున్నారు ఆ సినిమా? వెంకటేష్ గారు అక్టోబర్ నుంచి జాయిన్ అవుతారండి. షూటింగ్ కంప్లీట్ సార్? షూటింగ్ ఇప్పుడు 5th నుంచి స్టార్ట్ అవుతుంది ఈ మంత్. ఆల్ ది బెస్ట్ అండి. Thank you. కౌశిక్ గారు ఆల్ ది బెస్ట్ అండి, ట్రైలర్ బాగుంది. థ్యాంక్ యూ. అండ్ మీ ఫస్ట్ సినిమాకి వచ్చేసరికి చావు కబూర్ చాలా ఒక డిఫరెంట్ అటెంప్ట్తో డెబ్యూ ఇచ్చాడు. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక మంచి విజువల్స్తో ఆయన కూడా మంచి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టున్నారు సాహో గారు. విజువల్స్ చూస్తుంటే తెలుస్తుంది కంప్లీట్లీ. సో అండ్ ఈ జానర్కి వచ్చేసరికి బేసిక్గా ఎంత మీరు మ్యాజిక్ చేసినా ఒక చిన్న రెగ్యులర్గా అనిపిస్తుంది. అంటే దెయ్యాలు బంగ్లా అనేది. ఇది కాకుండా ఇంకేం చెప్పబోతున్నారు, ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు? అంటే ట్రైలర్ చూస్తే కొంచెం డిఫరెంట్గానే ఉంది. అదే అడగబోతున్నాం, మీకు ట్రైలర్ రెగ్యులర్ అనిపిస్తుందా? లేదు, బట్ ఆ పాయింట్ కొంచెం రెగ్యులర్